అందరికీ వందనాలు. భారతదేశంలో ఉన్న ప్రియ యువతీ యువకులైన యవన జనాంగానికి శుభాభివందనములు, దైవాశీస్సులు. మే నెల 2026 15వ తారీఖు నుంచి భారతదేశంలో ఒక ఉద్యమం అనేది ప్రారంభించబడింది. ఎవరి ద్వారా అనంటే ప్రశ్నకు సమాధానంగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ప్రప్రథమంగా మేము చెప్తుంటాం, గ్రంథాలు చదివినప్పుడు, అవి వేద పారాయణాలు చదివినప్పుడు, భగవద్గీత చదివినప్పుడు, ఖురాన్ బైబుల్ చదివినప్పుడు దైవం మానవ రూపేణ అవతల ఎవరు చెప్పరు. కానీ నేను అంటున్నాను, గ్రంథాల్లో సాక్ష్యం ఇచ్చేటి దైవం ఆలోచన రూపేణ 2, దైవం మానవ రూపేణ 1, దైవం ఆలోచన రూపేణ 2. మళ్ళీ 2 చెప్తున్నాను. దయ్యము మానవ రూపేణ, దయ్యమే ఆలోచన రూపేణ. ఈ భావం చెప్పాలి అని అంటే, ప్రపంచంలో ఏది జరిగినా కూడా కొంతమందిని మనం నిందిస్తాం, కొంతమందికి మనము సత్యానికి భిన్నంగా ఏవో సొంత జడ్జిమెంట్స్, మన తీర్పులు ఇస్తాం. అవి ఎలాగుంటాయంటే, గత కాలంలో జరిగిన భారతదేశంలో ఒక కీడు మరొక మేలుకు దారితీసింది. భారతదేశంలో కనబడుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనం మరి ఆ స్థానమును భర్తీ చేసిన వారు సూర్యకాంతమ్మ గారు. వారు గతంలో రైతాంగంలో నుండి కొన్ని నష్టాలు వచ్చి ధర్నాలు చేసినప్పుడు, నిరసన తెలియజేసినప్పుడు 2020-21 ప్రాంతంలో వారికి మంచి జడ్జిమెంట్ ఇచ్చినట్టు కూడా కొన్ని ఆధారాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాయి. వారి జీవిత సాక్ష్యంలో చాలా ప్రాముఖ్యమైన ఘట్టం ఏంటంటే, చాలా శ్రమపడి అతి కష్టం మీద ఆ స్థానాన్ని గడించి ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఈ రోజుకి ఎంతోమందికి మేలు చేస్తున్న ధర్మాసనం కర్త మన మధ్యలో ఒక చిన్న మాట, భారతదేశంలో నష్టాలు ఊబిలో ఉన్న యువతీ యువకులకు ఒక చిన్న జీవి, దాన్ని కీటకం అనొచ్చు లేక కాక్రోచ్, దాని తెలుగు భావం వచ్చి మనం చూస్తే బొద్దెంకులు అని కూడా అంటారు. ఇది అన్నిటికంటే కొంచెము గట్టిగా ఉంటుంది, మనకు చాలా కీడుగా ఉంటుంది. వారి సహాయార్థమై భారతదేశంలో ఉన్న యువతీ యువకులు ఒక విన్నపాన్ని తెలియజేసినప్పుడు, న్యాయానికి విరుద్ధంగా ధర్మాసనమునందున్నటువంటి మేధావి సూర్యకాంతం గారు మరి వీరిని విమర్శిస్తూ లేక రిసుక్కుంటూ ఆ పదాన్ని వాడినప్పుడు యువతీ యువకులకు చాలా గాయమైంది. బాగా వినాలి. ఈ గాయం ఏమైంది అని అంటే, ఒక యూనిటీకి దారి తీసింది. 2 దేశాల నుంచి 2 యువకులు లేచారు. వారిలో ప్రధానుడు మరి ప్రస్తుతం మనం దినపత్రికల్లో, టీవీ ఛానళ్ళల్లో చూస్తున్న అభిజిత్ అనేటటువంటి యువకుడు, ఆయనతో మరొక యువకుడు 2 దేశాల నుంచి వచ్చి ఒకే ఆలోచనతో వచ్చి భారతదేశాన్ని వెలిగించడానికి వచ్చారు. ఇప్పుడు నేను అంటున్నాను, సుప్రీంకోర్టు ధర్మాసనం మీద ఆసీనులైన శ్రీ సూర్యకాంతం గారు చేసింది కీడు అని అంటే పొరపాటు. కీడు వెనకాల గొప్ప మేలు ఉంటుందని నా చేతిలో ఉండే ఈ వేద గ్రంథము సాక్ష్యం ఇస్తూ ఉంటున్నది. కీడు అని చెప్పడానికి వీల్లేదు. ఆ కీడే దేవుడు అనుమతించలేదు అనుకోండి, మేలు మన అమ్మిడికి రాదు. 2 యువకులను మరి ఇది ఏకం చేయలేదు కదా, వారికి రోషం పుట్టించాలంటే కీడు జరగాలి. దీనికి కారకులు ఎవరు అని అంటే ఇంకెవరి పేరు చెప్పలేం. ఈ సృష్టి ఆపగోపాలం, సర్వభూమండలాన్ని సృష్టించిన దేవుడే ఒక పురుగు రూపములో పనిచేసి ప్రపంచానికి ఖ్యాతి గడించే సబ్జెక్ట్ని ముందుకు తెచ్చినట్లు ఇప్పుడే మా వాళ్ళు చదివారు. ఆ మాటలు ఇలాగా ఉన్నాయి. ఏమనో తెలుసా? ఎఫ్రాయిమీయులకును చెమ్మట పురుగు వలె యోధా వారికిని మచ్చ పురుగు వలెను
నేనుందును అని ఒక సృష్టికర్త చెప్పుచూ ఉన్నాడు. ఎవరైతే సత్యానికి భిన్నంగా ఉంటున్నారో వారికి చెమట వలేను, చెమట అంటే ఒక పురుగే మన దేశంలో, అలాగే మచ్చ పురుగుగాను ఈ తొలిసేస్తాయండి బాబు. ఈ 2 రకాల పురుగులు 2 గుంపుల్ని నాశనం చేస్తాయి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ విధాన్ని నీకు అర్థం చేసుకోవాలంటే మరి పురుగు రూపేణ, నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఇందాక 4 రకాలు చెప్పాను, కీడు మేలు ఏ రూపేణ. దైవం కాక్రోచ్ లేక బొద్దెంక రూపంలో మన దేశమును బాగు చేయడానికి ఆ రూపాన్ని ధరించాడు దేవుడని మా విశ్వాసం, మా నమ్మకం కాదు. స్వచ్ఛమైన సత్యము బైబిల్ గ్రంథంలో హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనాల్లో ఉంటుంది. అలాగా ఆ వచనాలు సాక్ష్యం ఏమనిస్తున్నాయంటే, ఎవరు కూడా ఇలాంటి వ్యాధి వచ్చినా సమస్య వచ్చినా పరిష్కరించాలంటే మానవులకి అసాధ్యము అంటుంది లేఖనం. అలాగన ఇలాంటి కీడు చేసేవాడిని జయించడానికి ఎఫ్రాయిమీయులకును నేను సింహము వంటి వాడను, యోధా వారికి కొదమ సింహము వంటి వాడను అని నేను అలాగ ఉందును. నేనే వారిని పట్టుకొని చీల్చి చెండాడుదును, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడు ఒకడును లేకపోవును వారికి అన్నాడు. ఎవరు మేలు చేస్తారండి? సృష్టికర్తగాన కీడు తలపెడితే ఆయన జడ్జిమెంట్ ఒకటైతే ఎక్కడికి పోయి తెస్టేసుకుంది ఈ జడ్జిమెంట్ అంటే, భారతదేశంలో ప్రధాన ధర్మాసనమైన సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఎవరిని పట్టుకుందంటే ప్రధాన జడ్జిగా ఉన్న సూర్యకాంతం గారిని. ఆయన వలన యువతీ యువకులని పైకి లేవనెత్తింది. ఆ యువతీ యువకులు ఏకం కావడానికి ఆ రోషంతో కూడిన మాట వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను, దైవం ఏమండి పురుగు రూపేణ, అదే బొద్దెంక, ఇలాగా జడ్జిమెంట్ రావడం మనం అందరూ చూస్తున్నాం. ఇది నిన్నటి దినానికి అనగా 2026-25 ఈ మాసంలో మనం అలాగా మన భారతదేశపు ప్రధానమంత్రి 12 సంవత్సరాల పరిపాలనలో ప్రాణరక్షణ కంటే ప్రాణభక్షణ అనగా రైతులను 1వ స్థానంలో, పంజాబ్ రాష్ట్రం నుంచి మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి ప్రారంభించిన రైతుల కష్టార్జితంలో పాడైపోగా వాళ్ళ ప్రాణ నష్టం కాగా వారికి ఎలాంటి సహాయం చేయలేం. అంతా నష్టమైపోయిన తర్వాత ఏదో కొంత చొరవ తీసుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన మతానికి అతీతులైన దేవుని ప్రజలారా, దేవత్వం అని అంటే మానవునిలో నుంచే ప్రారంభం అవుతుంది అనే సంగతి ఏ మతం కూడా అంత సూటిగా చెప్పలేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను మోదీజీకి, సార్ మీరు ఒక కోణానికే ఇప్పుడు దాకా పెద్ద పీట వేశారు. అదేనండి మీ ప్రధాన సంస్థ పేరు ఆర్ఎస్ఎస్. మిగిలిన ప్రజలందరూ అనగా మైనార్టీలు 6 గుంపులు, హైందువులు ఒక 7 గుంపులు, అలాగనే ఇంకా లెక్కలేసుకుంటే ఆస్తికులు అందరూ కలిసి మీ ప్రధానమైనటువంటి పీఠం ఎక్కించడానికి ఓటు చేస్తేనే మీరు సీట్లో కూర్చున్నారు. దయచేసి ఇకనన్నా మనసు మార్చుకొని ఈ మిగిలిన సమయాన్ని భర్తీ చేయండి. లేదనుకోండి దేవుని ఉగ్రతను సవిచూస్తారు. ఇది మేము కక్షతో చెప్పే మాట కాదు, లేఖనార్థంగా చెప్తున్నాం. నేను గతంలో చెప్పాను ఏమని, ప్రవచనం కాదు, జ్యోతిష్కం కాదు. ఎక్కడ బాబిలోనియా దేశంలో దేవుడిచ్చిన మాట ఏంటంటే, ఒకరి దగ్గర నుంచి తీసేసి మాదీయులకును పారసీకులకుని కూటమి ప్రభుత్వం వస్తుంది, అక్కడ జరిగిందే 2024లో ప్రారంభం అవుతుందనే సంగతి స్వచ్ఛంగా నేను చెప్పేశాను. ఆంధ్ర రాష్ట్రానికి ఆ వాగ్దానం సొంతం అయిపోయింది. ఇందులో మొగమాటం లేదండి. కాబట్టి బాగా వినండి, గ్రహించండి. సత్యం అనేది ఎప్పుడూ సావదు. అబద్ధము మోసము నాశనానికి కారణం. అది కునుకుదు నిద్రపోదు నాశనం. ఎంతటి వారైనా వారి తెలివిని ప్రయోగించి సృష్టికర్త యొక్క సృష్టిని కానీ సృష్టిలో ఉన్న మానవులు కానీ పాడు చేయాలి, ఒక కోణమే బాగుపడాలని ఎప్పుడైతే స్వార్థానికి గూడు కట్టుకుంటారో తాము త్రవ్వుకున్న గోతిలో వారే పడతారని ఈ బైబిల్ చెప్తుంది.
కాబట్టి ధర్మాన్ని ఎప్పుడైతే తిరస్కరిస్తారో నాశనం అక్కడే కాసుకుంటుంది సార్. ధర్మో రక్షతి రక్షతః. ధర్మాన్ని పాడు చేశారు, మీరు పాడవుతున్నారు. మీకు శాంతి ఉందా, సమాధానం ఉందా సంస్థలారా? ప్రజలను కాపాడవలసిన మీరు దేశాన్ని పాడు చేయడానికి కంకణం కట్టుకున్నారు. రాబో కాలంలో దేవుడు మీకు అధికారం ఇస్తారని మేమైతే నమ్మలేము. ఇలాంటి ప్రభుత్వం కోసం ప్రార్థన కూడా చేయలేము. దయచేసి మార్పు చెందండి, ప్రజలకు మేలు చేయండి. భవిష్యత్తులో ఈ నష్టం వాటాలకుండా రాబోయే కాలంలో కూడా సరే. జోషి అనే ఒక మిత్రుడు ఇప్పుడు అదే స్థానాన్ని భర్తీ చేశాడు. నిన్న ఒక మంత్రి పదవికి రాజీనామా చేయగా నో ఛాన్స్, దేవుడు మీకు ఆ అవకాశం మీకు ఇవ్వబోడు. ఇకనైనా దయచేసి ప్రజాపాలన మతానికి అతీతంగా, కులానికి అతీతంగా, రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగాన్నే లేకుండా చేయాలని కాలరాయాలని చూసినటువంటి తలంపులను, ఆలోచనలను పటాపంచలు చేసింది సృష్టికర్త ఆలోచన. సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం దగ్గర దేవుడు ఉన్నాడని గుర్తించండి. పేద ప్రజలతో దేవుడు ఉన్నాడని గుర్తించండి. భవిష్యత్తును బాగు చేసుకోవడానికి రాజ్యాంగాన్ని వాడుకోండి. దైవాశీస్సులు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక.